తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు వార్డ్ నంబర్ 15 నుంచి సుందరయ్య నగర్ నుంచి మొహమ్మద్ రఫీక్ గారు వారి ఆధ్వర్యంలో రేఖా గారు, రాణి గారు, లక్ష్మీబాయి గారు, అనిత గారు, నాగమణి గారు, లక్ష్మి గారు, దాము గారు, జంగు గారు, అట్లనే ఆకోలి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ గారి ఆధ్వర్యంలో కుంచెట్టి నరేష్ గారు, సంతోష్ గారు, మోహన్ గారు, బాబారావు గారు, గజ్జు గారు, అలాగే వార్డ్ నంబర్ 13 అయ్యాస్ గారి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ అమాస్ గారు, అయ్యాస్ గారు, సుభాష్ నగర్ నుంచి సతీష్ గారు, షాహిద్ గారు, అఫ్సర్ గారు, మైరాజ్, అహిల్, అఫ్సల్, చాంద, శంకర్, సూరజ్, అమాన్, రాహుల్, కిషోర్, అష్రాఫ్, అశోక్, శంకర్, నబీ, అనిల్, అతీష్, సునీల్ గారు, వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్ర సమాజం సుభాష్ నగర్ ఆంధ్ర సమాజం వార్డ్ నంబర్ 13 నుంచి పవన్ గారు, సుధాకర్ గారు, కిషోర్ గారు, రమేష్ గారు, లైలా గారు, గోవింద్ గారు, మమత గారు, గట్టిగా చప్పట్లతో వారికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం. అలాగే వార్డ్ నంబర్ 34 శాంతినగర్ నుండి తౌఫీక్ గారి ఆధ్వర్యంలో షేక్ నజీమ్ గారు, నజీమా గారు, షేక్ అసీమా, షేక్ జహీరా భాను, షేక్ బిస్మిల్లా, షేక్ ఇక్బాల్, షేక్ షబానా, రిజ్వానా బేగం, షేక్ నజీర్ అహ్మద్, దశరథ్, రాధా, ఇమ్రాన్, రఫీక్, సుమేర్ ఖాన్, సాజిద్, మొబిన్, సయ్యద్ కైసర్, సల్మాన్ ఖాన్, జబ్బర్, అఫ్రోజ్, సాజిద్, అందరి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే శాంతన్ రావు గారు స్టేట్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, చరణ్ గౌడ్ గారు, వేముల నాగరాజు గారు, సామ రూపేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మునిగల్ నర్సింగ్ గారు కూడా వేదిక మీదకి రావాలి, రాషీద్ గారు కూడా వేదిక మీదకి రావాలి, రాషీద్ గారు, రఫీక్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్నారండి. అలాగే మనమంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క చొరవతోని, కష్టంతోని ప్రభుత్వంకి ఎంత కష్టమైనా 3500 ఇందిరమ్మ ఇండ్లు ఆదిలాబాద్లో ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకొక 3500 ఇండ్లు రాబోతూ ఉన్నాయి. మనం ఇంకా గరీబోళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. సన్న బియ్యం ఇస్తున్నది, గరీబోళ్ళు బుక్కెడు బువ్వ తినాలని ఇంటింటికి. ఎంతమందికి సన్న బియ్యం వస్తున్నాయి? సన్న బియ్యం ఎంతమందికి వస్తున్నాయి? వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపాలి. సన్న బియ్యం ఎవరికి వస్తున్నాయో వాళ్ళు చేతులు లేపాలి. సన్న బియ్యం రానోళ్ళు వద్దు, అందరికి వస్తున్నాయా? ఎప్పుడైనా సన్న బియ్యం వేరే ప్రభుత్వం ఇచ్చిందా? కాంగ్రెస్ తప్ప ఎవరైనా సన్న బియ్యం ఇచ్చిండ్రా? గరీబోళ్ళు. బియ్యం, సన్న బియ్యం ఎక్కువ ఎవరికి అవసరం? గరీబోళ్ళకు అవసరం, పేదోళ్ళకు అవసరం. కాబట్టి సన్న బియ్యంని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారని ప్రజలందరూ అంటున్నారా లేదా? బుక్కెడు బువ్వ తింటున్నామంటే రేవంత్ రెడ్డి వల్లనే, రేవంత్ రెడ్డి గారి వల్లనే అని అంటున్నారు. అట్లనే ఈరోజు